ఉగాది రోజున అయోధ్య అక్షింతలతో ఈ విధంగా గనక పూజ చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందండి. 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠ జరిగిందని మనందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి. అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ఇటువంటి శక్తివంతమైన అక్షింతలను పర్వదినాలలో ఉపయోగించాలని చెప్పి పండితులు సూచించారు కాబట్టి, మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాముల వారి అక్షింతలతో పూజ చేస్తే, రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు, డబ్బు కష్టాలు అన్నీ తొలగిపోయి, జాతకంలో అదృష్టం కలిసొచ్చి, ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని చెప్పి పండితులు చెబుతున్నారు. 2024 ఏప్రిల్ 9వ తేదీ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది కాబట్టి, ఈ పర్వదినాన అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చిందండి. మంగళవారం అంటేనే హనుమంతుని వారికి చాలా ఇష్టమైన రోజు కదా! హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు కాబట్టి, ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనస్సులో జపిస్తే చాలు, హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఏప్రిల్ 9వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలండి. ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు కావాల్సినన్ని అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీసుకోండి. రా రాముల వారి అక్షింతలను అత్యంత శక్తివంతమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకోవచ్చు. అటువంటి పవిత్రమైన అక్షింతలు కూడా మనం శుద్ధి చేయాల్సి ఉంటుంది. అయోధ్య అక్షింతలు ఎలా శుద్ధి చేయాలి అంటే, ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఆ ఆవు పాలలో పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలను అయోధ్య అక్షింతల మీద చిలకరించండి. ఇలా చేస్తే అయోధ్య అక్షింతలకు మరింత శక్తి వస్తుంది. తర్వాత మీ పూజ గదిలో కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాన్ని కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత రాముల వారి ఫోటోని చామంతి పువ్వులతో అలంకరించాలి. మీ దగ్గర ముత్యాల దండ కానీ, బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాముల వారి పటాన్ని అందంగా అలంకరించండి. ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో కానీ, కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచండి. అలాగే అయోధ్య అక్షింతలను కూడా రాముల వారి పుటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇలా చేయడం చాలా తప్పండి. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం అనేది దక్కుతుంది. ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుని ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని చెప్పి బ్రహ్మాండ పురాణాలు చెబుతున్నాయండి. ఇంట్లో మైలు ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం అవ్వచ్చు. నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం. కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని చెప్పి పండితులు చెబుతారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి దీపారాధనకు చాలా మంచిదిగా చెప్తారు. లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది. లేదా ఆవు నెయ్యిని నువ్వుల నూనెతో కలిపి దీపారాధన చేసిన సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. దీపపు ప్రమిదలు నేలపై ఉంచకూడదండి. అది దీపాన్ని అగౌరవపరిచినట్లుగా అవుతుంది కాబట్టి, దీపం కింద కుంది కింద తమలపాకు పెట్టి దీపాన్ని వెలిగించాలి. వట్టి నేలపైన కూర్చుని పూజ అస్సలు చేయకూడదు.
ఒక చాప గాని, వస్త్రాన్ని గాని వేసుకొని దానిపై కూర్చుని పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా ఉగాది పచ్చడి సమర్పించాలి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి ఒక కోరిక కోరుకొని దేవునికి గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవునికి దగ్గరకు చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ పూర్తయిన తర్వాత చివరిగా పూజించిన అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకుని 5 ప్రదక్షిణాలు చేయండి. ఉగాది రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత మాత్రమే ఒత్తులు వేయాలండి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. అలాగే నేరుగా అగ్గిపుల్లతో ఒత్తులను వెలిగించకూడదు. ఉగాది రోజున చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే, ఉగాది రోజు తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభం రోజు. కాబట్టి ఈ రోజున మీ పూజ గదిలో పంచాంగం ఖచ్చితంగా పెట్టుకోవాలి. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, లలితా స్తోత్రం వంటివి జపిస్తే చాలా చాలా మంచిది. దేవునికి పెట్టిన ఉగాది పచ్చడి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు తలపై వేసుకుని వెళితే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయండి. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి తులసి మొక్కకు కూడా పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని మన హిందువుల నమ్మకం. మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగినప్పుడు రామమందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షింతలు తలంబ్రాల బియ్యంలో కలపండి. ఇలా చేయడం వల్ల పుట్టింట్లో అత్తింటిలో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు అత్తారింటిలో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షింతలలో ఒక 2 గింజలు పాలలో వేసి పాలు పొంగించవచ్చు. ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి. రాముడితో పాటు హనుమంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.